కోకోనట్ విత్ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముందుగా మనం ఏంటంటే పోపులన్నీ వేసుకోవాలి. మినపగుడ్లు ముందుగా కళాయిలో వేసుకొని మినపగుడ్లు వేసుకోవాలి. మినపగుడ్ల తర్వాత వెల్లుల్లి, అల్లము, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా 1 by 1 వేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత వేయించుకోవాలి. అది పూర్తిగా వేస్తుంది అంటే మరీ ఎక్కువ కాదు. మామూలుగా వేగేటప్పుడు మనం చిక్కుడుకాయలు కడిగిపెట్టిన ఉప్పు నీటిలో కడిగిపెట్టిన చిక్కుడుకాయలని అందులో వేస్తామండి. వేసి చక్కగా కలుపుతుంటాము. ఇక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసేస్తాను. తర్వాత చిక్కుడుకాయల్ని అందులో వేసేసి మనం కలుపుకుంటామండి. అల్లము నేను ముక్కలుగా కట్ చేస్తే వేసాను. ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకంటే దానికి ఫ్లేవర్ వేరేగా వస్తుంది. అందువల్ల ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నానండి. తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసాం కదా, అలా వేసుంటుంది. తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత మూత పెడతామండి. ఉప్పు వేయకూడదు, పసుపు అయితే వేయాలి. వేసి అలా వేయించడం, మూత పెట్టడం అలా చేస్తుండాలి. ఎక్కువగా మనము హైలో పెట్టుకుంటా సిమ్లోనే వేయించాలి. అలా వేస్తుంటే కొద్దిసేపటికి అవి కొంచెం మెత్తపడతాయండి. సాల్ట్ వేస్తే నీరు స్మెల్ వచ్చేస్తుంది, వేయించిన స్మెల్ అయితే రాదు. అందువల్ల ముందంతా వేయమండి. దాన్ని చాలాసేపు వేగిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాము. మనకి అడుగు అంటుతుందని తెలిసినప్పుడు సాల్ట్ వేసుకుంటామండి. తర్వాత సాల్ట్ వేసిన కొద్దిసేపటికే మనం కారం కూడా వేసుకుంటాము. తర్వాత దించే ముందు కొంచెం కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడరు అది ఎలా చేయాలో చెప్తానండి, అది వేస్తామండి. తర్వాత మసాలా గుండ కూడా వేసిస్తామండి. మసాలా గుండ వేసేసరికి మంచి కలర్ అయితే వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇంకా ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, ఎందుకంటే మాడిపోతుంది, అడుగు మాడిపోతుంది. ఇలాగ మనం వేయించి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే దాని ఫ్లేవర్ తనకైతే అంటుతుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి.